బ్రేకింగ్ న్యూస్. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదుకు కోర్టు ఆదేశించింది. సమంత విడాకుల వ్యవహారంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో చర్యలకు సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 21లోగా కేసు నమోదుకు ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మంత్రి కొండా సురేఖపైన క్రిమినల్ కేసు నమోదుకు కోర్టు ఆదేశించింది. సమంత విడాకుల వ్యవహారంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో చర్యలకు సిఫారసు చేసింది కోర్టు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, కోర్టు ఎటువంటి చర్యలకు సిఫారసు చేసింది, ఇంకా ఈ కేసులో ఏం కామెంట్స్ చేసింది కోర్టు? మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ నాంపల్లి ప్రజా ప్రయోజనాల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే గతంలో సమంత విడాకుల వ్యవహారానికి సంబంధించి కావచ్చు, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ సంబంధించిన అంశాలపైన కూడా మాజీ మంత్రి కేటీఆర్ పైన కొన్ని సంచలన ఆరోపణలు, వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. దానిపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరఫున న్యాయవాదులు ప్రజా ప్రయోజనాల కోర్టుని ఆశ్రయించారు. దానికి సంబంధించినటువంటి ఫిర్యాదులతో పాటుగా సాక్షుల వాంగ్మూలాలు, డాక్యుమెంట్స్ లను పరిశీలించిన అనంతరం కూడా కొండా సురేఖ పైన ప్రాథమికంగా కేసు ఉన్నట్లు కోర్టు గుర్తించినట్లు కూడా పేర్కొంది. అయితే కేటీఆర్ పై కొండా సురేఖ ఆరోపణలు చేశారన్న అంశాలను, వాటికి సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా ఇటు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. దాంతో ఏకీభవించిన కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఆగస్టు 21వ తేదీలోపు కొండా సురేఖ పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే గతంలో కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో ప్రజా ప్రయోజనాల కేసులో ప్రజాప్రతినిధుల కోర్టులో కూడా నాగార్జున కూడా కేసు వేసిన పరిస్థితి. దానికి సంబంధించిన కేసులో కూడా 6వ తేదీ వాయిదా ఉంది. కానీ తాజాగా కేటీఆర్ పరువు నష్టం దావా వేసిన కేసులో మాత్రమే కొండా సురేఖకు ఈ ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. మరి నెక్స్ట్ వచ్చే కేసులో ఎలాంటి పరిణామాలు ఉంటాయని చూడాలి. మరి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి పోలీసులను కోర్టు ఆదేశించిన నేపథ్యంలో మరి పై కోర్టుకు కొండా సురేఖ వెళ్తుందా, ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుందా ఈ ఆదేశాలతో, లేదంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే సమంత విడాకుల వ్యవహారానికి సంబంధించిన అంశం పైన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు, కొన్ని సంచలన ఆరోపణలు మాజీ మంత్రి కేటీఆర్ పైన కొండా సురేఖ బహిరంగంగా చేసిందని ఆరోపిస్తున్నారు. కానీ ఇక్కడ కొండా సురేఖ న్యాయవాది మాత్రం ఎలాంటి ఆధారాలు లేవు, నిరాధారమైనటువంటి ఆరోపణలను బేస్గా చేసుకుని ఈ కేసు పెట్టారంటూ కూడా వాదించిన పరిస్థితి. కానీ కోర్టు కొన్ని ఆధారాలను, కొన్ని వీడియో ఆధారాలను సమర్పించిన నేపథ్యంలో ఈ ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మరి ఉన్నత న్యాయస్థానానికి కొండా సురేఖ వెళ్తుందా? సాగర్, అయితే ఎటువంటి సెక్షన్స్ కింద కేసు నమోదు చేయమని చెప్పింది? సెక్షన్స్ కూడా మెన్షన్ చేసిందా? ఫలానా సెక్షన్ కింద కేసు నమోదు చేయమని చెప్పిందా కోర్టు? ఏం చెప్పింది? కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాను బిఎన్ఎస్ సెక్షన్ 356 కింద పరిగణలోకి తీసుకుంటానికి కూడా న్యాయస్థానం పేర్కొంది. ఈ సెక్షన్ ప్రకారమే కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఈ నెల 21 లోపు నిందితురాలకు నోటీసులు జారీ చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. దీనిపైన మరి కొండా సురేఖ ఎలా స్పందిస్తుందని చూడాల్సిన పరిస్థితి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాగర్. కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో కోర్టు రియాక్ట్ అయింది. సో కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని కోర్టు భావించింది. 21లోగా కేసు నమోదుకు ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది.